శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. యుద్ధం తర్వాత తలెత్తే పరిణామాలు ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తున్నాయి. ఉదయం నుంచి చూస్తున్నాం మన ముఖ్యంగా హైదరాబాదులో పెట్రోల్ కొరత చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బంకుల దగ్గర చాలా వందలాదిగా వాహనాలు క్యూలో కనిపిస్తున్నాయి. చాలా పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డ్స్ పెట్టాయి. ఒకవేళ పెట్రోల్ అమ్ముతున్న బంకుల్లో అనధికారికంగా, ఇంకా చెప్పాలంటే అధికారికంగానే పెట్రోల్ బంకుల యజమానులు పెట్రోల్ ధరని పెంచి అమ్ముతున్నారు. లీటర్ 107 రూపాయలు 108 రూపాయలు ఉంటే ఇవాళ 150 రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ దుస్థితికి కారణం ఏంటి అంటే ఇరాన్ అమెరికా, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అనే చెప్పాలి, వేరే దారి లేదు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభలో చాలా స్పష్టంగా చెప్పారు, మన దగ్గర దాదాపు 75 రోజులకు సరిపడంత క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నాయని చెప్తున్నారు. క్రూడ్ ఆయిల్కి ఇప్పట్లో కొరత వచ్చే అవకాశం లేదు, కానీ కరోనా లాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ తర్వాత ఒక్కసారిగా మన దేశంలోని పెట్రోల్ కంపెనీల మైండ్ సెట్ అంతా మారిపోయింది. ఇప్పుడే అవకాశం ఉన్నప్పుడే, వచ్చినప్పుడే డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన కావచ్చు, లేకపోతే నిల్వల్ని ఉంచుకోవాలనే ఆలోచన కావచ్చు, లేకపోతే రేపు ధరలు పెరిగిన తర్వాత ఏదైతే నిల్వలు ఉన్నాయో వాటిని అమ్ముకోవాలనే ఆలోచన కావచ్చు. ఏ దురాలోచన ఉందో తెలియదు, కానీ మొత్తానికి కృత్రిమ కొరతను సృష్టించారు. సామాన్యుడి నడ్డి మీద దెబ్బ కొట్టారు. ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు పెట్రోల్ దొరకని పరిస్థితి ఏర్పడింది. ఎందుకు సడన్గా ఈ పెట్రోల్ కొరత ఏర్పడింది? ఇవాళ తెల్లవారుజాము నుంచి ఒక్కసారిగా బంకులు మూతపడ్డాయంటే, గతంలో నిన్న మొన్నటి వరకు పెట్రోల్ బిజినెస్ చాలా డిఫరెంట్గా జరిగేది. ఏదైతే బంకు యజమాని పెట్రోల్ సంస్థ దగ్గరికి వెళ్ళి, అంటే హెచ్పిసిఎల్ కావచ్చు, బీపీసీఎల్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాటి దగ్గరికి వెళ్ళి రెగ్యులర్గా అరువు మీద, క్రెడిట్ మీద పెట్రోల్ తెచ్చుకొని అమ్ముకొని 2 రోజుల తర్వాత డబ్బులు ఇచ్చేవాడు. అంటే 2 రోజుల పాటు వాళ్ళకి క్రెడిట్ ఇచ్చేవాళ్ళు. కానీ సడన్గా సిచ్యువేషన్ చేంజ్ కావడంతో ఆ క్రెడిట్ని నిలిపేశాడు. దాంతోపాటు అడ్వాన్స్ ఇస్తేనే, అంటే డబ్బులు ఇస్తేనే నేను పెట్రోల్ మీకు అమ్ముతానని ఇప్పుడు పెట్రోల్ కంపెనీలు చెప్తున్నాయి. దీంతో ఒక్కసారిగా పెట్రోల్ కొనుగోళ్ళు అనేది భారంగా మారిపోయింది. బంకుల యజమానులు కూడా చేతులు ఎత్తేసి ప్రజల నడ్డి మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నోళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు. అంటే ఒక పెట్రోల్ సమస్య మాత్రమే వస్తుందా యుద్ధం తర్వాత? ఇదొక సమస్య. కానీ ఇదొక్క సమస్యనే వస్తుందా? మొట్టమొదట కేవలం పెట్రోల్ సమస్య వచ్చింది, డీజిల్ సమస్య వచ్చింది, గ్యాస్ సమస్య వచ్చింది. ఇంకొక ప్రమాదకరమైన సమస్య రాబోతుంది, హెల్త్ సెక్టార్లో కూడా తీవ్రమైన సమస్య వచ్చే అవకాశం ఉంది. ఆ అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మెడికల్ సర్జికల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, మెడికల్ సర్జికల్స్ అంటే ఆపరేషన్లు చేసేటప్పుడు వాడే ఏదైతే వస్తువులు ఉంటాయో మెడికల్లో, ఆసుపత్రుల్లో, ఆ వస్తువుల కొరత అత్యంత వేగంగా వచ్చే ప్రమాదం కనిపిస్తుంది. ఇప్పటికీ ఆ కొరత ఏర్పడుతుంది. నిజానికి ఆ కొరత వస్తే ఏం జరుగుతుందంటే ఆసుపత్రుల్లో ఆపరేషన్లు ఆగిపోయే ప్రమాదం జరగవచ్చు, వైద్యం ఆలస్యమయ్యే ప్రమాదం జరగవచ్చు. ఇది రోగుల ప్రాణాలని కూడా ముప్పుగా మారచ్చు. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి మెడికల్ అండ్ సర్జికల్స్ డిస్ట్రిబ్యూటర్ విజయ్ కుమార్ గారు స్టూడియోలో ఉన్నారు. ఎందుకంటే విజయ్ కుమార్ గారిని ఇక్కడ కూర్చోబెట్టడానికి రీజన్ ఏంటంటే, గ్రౌండ్ లెవెల్లో వాస్తవ పరిస్థితుల్లో వస్తువుల సప్లై ఎలా ఉంది, ఆసుపత్రుల్లో కొరత ఎలా ఉంది, వాటి ధరలు ఎలా పెరిగాయి అనేది ఖచ్చితంగా డిస్ట్రిబ్యూటర్కి చాలా క్లియర్గా తెలిసి ఉంటుంది. విజయ్ కుమార్ గారిని అడుగుదాం. మెడికల్కి కూడా, అంటే ఆరోగ్య సమస్యలు కూడా రాబోతున్నాయా, ఆ వైద్యానికి సంబంధించిన సమస్యలు కూడా రాబోతున్నాయా యుద్ధంలో అనే అంశాన్ని ఆయనతో చర్చిద్దాం. విజయ్ కుమార్ గారు నమస్కారం. తిరుమల నమస్కారం. విజయ్ కుమార్ గారు చాలా స్పష్టంగా ఇప్పటిదాకా చూస్తూ వస్తున్నాం, పొద్దు నుంచి చూస్తున్నాం. మనం ఏం చూస్తున్నాం అంటే పెట్రోల్ బంకుల దగ్గర బారులు తీరిన జనాలను చూస్తున్నాం. పెట్రోల్ బంకుల దగ్గర పెట్రోల్ కొరత కనిపిస్తుంది. ఇవాళ ఒక 80% నో స్టాక్ బోర్డ్స్ పెట్టారు, రేపటి నుంచి అసలు ఉండదు. అవునన్నా. ఇప్పుడున్న మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే 2 రోజుల్లో బండ్లను తోపుకుపోవడం తప్ప వేరే దారి లేకపోతే నడుచుకుంటూ రావాలి. అవునన్నా. సో ఇది రెగ్యులర్గా మనకు కనిపించేది. గల్ఫ్ అంటేనే ఆయిల్, గల్ఫ్ అంటేనే పెట్రోల్ ఉత్పత్తులు, గల్ఫ్ అంటేనే గ్యాసు, గల్ఫ్ అంటేనే ఇది. అవునన్నా. కానీ హెల్త్ సెక్టార్కి వచ్చేసరికి కూడా ఇదే ప్రమాదం కనిపిస్తుందా? హర్మూజ్ జలసంధికి మన హైదరాబాద్లో ఆసుపత్రిలో జరిగే ఆపరేషన్కి కూడా లింకు రాబోతుందా? మీరేమంటారు? ఎందుకంటే కొరత కనిపిస్తుంది మెడికల్ అండ్ సర్జికల్స్ వస్తువుల సప్లైలో అని. అవునన్నా, మీరు అన్నమాట వాస్తవంగా ఏం జరుగుతుంది అంటే, పెట్రోలు అంటే ఓన్లీ మనకు కనిపించే వెహికల్స్ మాత్రమే కాదన్నా, పెట్రోకెమికల్స్తో చాలా ప్రొడక్ట్స్ తయారవుతాయి. ముఖ్యంగా మెడికల్ ఎక్విప్మెంట్స్లో, అంటే మెడికల్ డిస్పోజబుల్స్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మేడ్ బై పెట్రోకెమికల్స్. ఓకే. సో ఏమవుతుంది అంటే, ఫ్యూచర్లో అంటే ఇది ఇట్లానే కొనసాగితే జరగబోయేది ఏమిటి అంటే, కనీసం సెలైన్ బాటిల్ తయారవ్వాలంటే కూడా ప్లాస్టిక్తోనే తయారవుతుంది. అవును. కనీసం అంటే రాబోయే రోజులలో మనకి ఇది ఇట్లానే కంటిన్యూ అయితే కనీసం సెలైన్ బాటిల్ కూడా తయారయ్యే పరిస్థితి ఉండదు. ఓకే. సెలైన్ బాటిల్స్ కావచ్చు,
సెలైన్ నుంచి మనం హ్యూమన్ బాడీకి ఎక్కించే పైప్స్ కావచ్చు, ఐవీ సెట్స్ కావచ్చు, ఐవీ క్యాన్యులాస్ కావచ్చు, మరీ ముఖ్యంగా అంటే ఎమర్జెన్సీ సర్వీసెస్లో ఇచ్చేటువంటి గ్లౌజెస్ కావచ్చు. ఓకే ఏమైపోతుందంటే ఈ గ్లౌజెస్ కూడా దొరకని పరిస్థితి వస్తుందన్నమాట. ఓకే ఎందుకంటే అవన్నీ కూడా పెట్రోకెమికల్స్తోనే తయారవుతాయి. ఓకే సో ఏమవుతుంది అంటే కొన్ని కంపెనీస్, మనం కరోనా తర్వాత కొన్ని కంపెనీస్ మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశారు. ఓకే వాటికి అంటే రా మెటీరియల్ దొరకట్లేదు అనే పేరుతో కంపెనీలు మూతపడిపోయే పరిస్థితి వచ్చింది. అంటే గతంలో మీరు కరోనా పాయింట్ గుర్తు చేశారు కాబట్టి కరోనా సమయంలో కూడా ఇటువంటి కొరత వచ్చింది. అప్పుడు మొత్తం ప్రపంచం అంతా మూతపడింది, సప్లై తగ్గింది, దిగుమతి తగ్గిపోయింది. అప్పుడు కూడా ఆ సమస్యను అప్పుడు ఎట్లా అధిగమించారు, ఇప్పుడు ఎట్లా అధిగమించే అవకాశం ఏమైనా ఉందా అన్న? అప్పుడు ఏమైంది అంటే అప్పుడు రా మెటీరియల్ ఉంది. ఓకే రా మెటీరియల్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ తయారు చేసినాయి. కానీ ఇప్పుడు ఏమైంది అంటే ఈ యుద్ధం వల్ల ఏమైంది అంటే కనీసం రా మెటీరియల్ దొరికే పరిస్థితి లేదు. ఓకే సో రా మెటీరియల్ దొరికే పరిస్థితి లేదు అంటే అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చింది అంటే ఆ పరిస్థితి మనకి ఫ్యూచర్లో వచ్చే డేస్లో గ్లౌజెస్ దొరకలేదు అంటే ఆపరేషన్స్ చేయలేరు. ఓకే సెలైన్ బాటిల్ తయారు చేయడానికి ప్లాస్టిక్ లేదు అంటే సెలైన్ ఫిల్ ఎక్కడ చేస్తారు? ఓకే మళ్ళీ గ్లాస్ బాటిల్స్ పైకి వెళ్ళాలి. ఓకే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సో ఏమవుతుంది అంటే కమింగ్ డేస్లో కనీసం గ్లౌజెస్, ఐవీ సెట్స్, ఐవీ క్యాన్యులాస్ ఇవి కూడా తయారయ్యే పరిస్థితి లేదనమాట. సో ఈ విషయం మీద ఏంటంటే చాలా సీరియస్గా థింక్ చేయాల్సిన విషయం ఇది. ఓకే అంటే ఇప్పుడు కొరత పూర్తి స్థాయి, ఇప్పుడు అంటే కొంత ధరలు పెరిగాయి, లేకపోతే సప్లై కొంచెం తగ్గింది, కొరత పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ అవ్వడానికి ఎంత టైం పట్టవచ్చు ఇంకా? అన్న ఇప్పుడున్నప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే నేను కొన్ని కంపెనీస్తో కూడా మాట్లాడాను, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వాళ్ళతో కూడా కొంతమందితో మాట్లాడాను. ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళు చెప్తున్న సమాధానం ఏంటంటే వీ డోంట్ హ్యావ్ రా మెటీరియల్. ఓకే సో మా దగ్గర రా మెటీరియల్ లేదు కాబట్టి మేము తయారు చేయలేకపోతున్నాం అంటున్నారు. దీనికి కొరత ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళకి రా మెటీరియల్ రావట్లేదు, వేరే కంట్రీస్ నుంచి రావాల్సిన రా మెటీరియల్ అనేది రావట్లేదు. ఓకే సో ఇది ఇప్పుడున్న మన దగ్గర ఉన్న నిల్వలతో కొన్ని రోజుల వరకు నడిపించగలం. ఓకే తర్వాత అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ముఖ్యంగా దేనికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎక్కువ అంటే మీ సర్జికల్స్ అన్న బేసిక్ నీడ్స్ అన్న, మెడికల్ బేసిక్ నీడ్స్ ఏంటంటే సెలైన్స్, ఐవీ సెట్స్, ఐవీ క్యాన్యులస్ అంటే పైప్స్ ఏవైతే ఉంటాయో ఓకే అవి అన్నీ కూడా తయారయ్యేది ప్లాస్టిక్తోనే. ఓకే సో బేసిక్ నీడ్ గ్లౌజెస్, ఓకే గ్లౌజెస్ తయారయ్యేది వాటితోనే. కరోనా టైంలో మనకి గ్లౌజెస్ సమస్య పెద్దగా అయింది కదా, చాలా పెద్దగా జరిగింది అన్న, చాలా పెద్దగా జరిగింది. అంటే గ్లౌజెస్ది బాగా జరిగింది, మాస్కులది కొంచెం ఎక్కువ జరిగింది. ఓకే గ్లౌజెస్ది బాగా జరిగింది కానీ బట్ అంటే అప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే రా మెటీరియల్ ఉంది కానీ దాన్ని పని తయారు చేసే మనుషుల మానవ శక్తి తక్కువ ఉండడం, మనుషులు లేకపోవడము, ఈ సమస్య. ఇప్పుడు మేజర్ ఏమైపోయింది అంటే బండికి ఫ్యూయల్ ఎట్లనో ఇప్పుడు మన మెటీరియల్ ఇప్పుడు ఒక ఐటమ్ తయారవ్వాలి అంటే రా మెటీరియల్ ఉండాలి. ఇప్పుడు రా మెటీరియలే రావట్లేదు. ఓకే రా మెటీరియల్ రాని పక్షంలో మనం అంటే ఫ్యూచర్ డేస్లో ఏమైపోతుంది అంటే ఇది ఒక 1 month ఇట్లా కంటిన్యూ అయిందంటే మెడికల్ ఎమర్జెన్సీ వచ్చేస్తుంది. ఓకే దాన్ని చాలా సీరియస్గా ఆలోచించాలి మెడికల్ ఎమర్జెన్సీ అన్న, చాలా. ఎందుకంటే బేసిక్ నీడ్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేయలేరు. ఓకే అది అటువంటి పరిస్థితి వస్తుంది అనమాట. అంటే ముఖ్యంగా సాధారణంగా హాస్పిటల్లో ఒక పేషెంట్కి ఆ అది మన సిలైన్ వేసినప్పుడు ఆ పైప్ ఉంటుంది, అది ఎవ్రీడే మారుస్తారు కదా రెగ్యులర్గా? మారుస్తారన్న, మార్చాల్సిన పరిస్థితి 1-2 రోజుల కంటే ఎక్కువ పెట్టడానికి లేదన్న. ఓకే అంటే దాన్ని మార్చాల్సిందే, అనారోగ్యం వస్తుందన్న. అంతే, 2-3 రోజుల కంటే ఎక్కువ పెట్టడానికి లేదు, అది ఓకే మార్చాల్సిందే అది. ఓకే అంటే సర్జికల్స్ విషయంలో కావచ్చు, లేకపోతే ఆపరేషన్స్ టైంలో చేతికి ఏంది మనం శానిటైజర్స్ కావచ్చు, ఇవన్నీ వాడతారు. అవన్నీ ఇవి లేకపోతే ఆపరేషన్లు ఆగిపోయే పరిస్థితి తలెత్తుతుందా? ఎస్ అన్న, అవునన్నా, ఇది చాలా తీవ్రమైన పరిస్థితి వస్తుంది అనమాట. అంటే ఎట్లుంటుంది ఆ ఎఫెక్ట్? అది మెడికల్ ఎమర్జెన్సీ అన్న. ఏమైపోతుంది అంటే ఇది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది, సమస్య అయిపోతుంది. ఓకే ఎందుకంటే ఇప్పుడు డాక్టర్స్ ఉంటారు, ఓకే అందరూ ఉంటారు, కానీ చేయడానికి ఐటమ్స్ ఉండాలి కదా. ఏమన్నా చేయాలి అంటే ఐటమ్ ఉండాలి కదా మన దగ్గర. ఓకే అది వస్తువు ఉంటే కదా ఏమన్నా చేయగలరు. గ్లౌజ్ చేయకుండా ఆపరేషన్ చేసి టచ్ చేయలేడు, అది ఆపరేషన్కే వెళ్ళడు. ఎస్, అది అటువంటి పరిస్థితి వస్తుంది అనమాట. ఒక గ్లౌజ్ కొరత ఆసుపత్రిలో ఆపరేషన్లను వాయిదా వేసేంత పరిణామాలకు దారితీసే ఛాన్సెస్ ఉన్నాయా అన్న? వితౌట్ గ్లౌజ్ సర్జరీ చేయలేరు అన్న, ఎవరు చేయరు. ఓకే చేయడానికి లేదు. అంటే ఇండియాలో ఈ గ్లౌజ్ల తయారీ పరిశ్రమ కావచ్చు, లేకపోతే మీరు చెప్పిన సర్జికల్స్ తయారీ పరిశ్రమ కావచ్చు, ఇవన్నీ ఇండియాలో సొంతంగా మనం ఉత్పత్తి చేసుకునే శక్తి మనకు లేదా అన్న? ఫ్యాక్టరీస్ ఉన్నాయన్న, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, అంటే రా మెటీరియల్ లేదు మన దగ్గర, దొరకదు. ఓకే అది. సో ఖచ్చితంగా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. రెగ్యులర్గా ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు సాధారణంగా? ఎక్కడి నుంచి? జనరల్గా చైనా, రష్యా నుంచి తెచ్చుకుంటారు వీళ్ళు. చైనా, రష్యా, మలేషియా, ఓకే అక్కడ నుంచి తెచ్చుకుంటారు రా మెటీరియల్స్. రా మెటీరియల్ అంతా అంటే గల్ఫ్ నుంచి వాళ్ళకి ఆయిల్ పోతే కానీ అది ఇక్కడ రాదు. ఎస్, అవును. సో మొత్తానికి హర్మూజ్ సంధికి మన హైదరాబాద్లో ఆపరేషన్ కూడా లింక్ ఉంది. ఉందన్న, తప్పకుండా ఉందన్న. ప్రపంచంలో ఎక్కడ సర్జరీ జరగాలన్నా సరే
ఖచ్చితంగా రా మెటీరియల్ అనేది ఉండాలి, దాంతో ప్రోడక్ట్ తయారవ్వాలి, తయారైన ప్రోడక్ట్ మాత్రమే పేషెంట్కి యూజ్ చేయాలి. ఓకే, అంటే ఖచ్చితంగా ఆయిల్, క్రూడ్ ఆయిల్ నుంచి లేకపోతే పెట్రో కెమికల్స్ నుంచి వచ్చే వస్తువులన్నీ ఇప్పుడు ఇవన్నీ ఇరుక్కుపోయినట్టేనా హర్ముజ్లో? అంతే అన్న, పూర్తి స్థాయిలో అంతే అన్న. అంటే విజయ్ గారు, గతంలో ఉన్న ధరలతో పోలిస్తే ఇప్పుడు ధరల్లో ఏమైనా తేడా కనిపిస్తుందా? ఇప్పుడు మీరు సప్లై చేస్తున్న రా మెటీరియల్స్ అన్న ఖచ్చితంగా పెరుగుతాయి అన్న. ఇక అది ఎందుకంటే ఇప్పుడు ఉన్న మెటీరియల్ని ఖచ్చితంగా రేట్లు ఎక్కువ చేసేసారు ఆల్రెడీ, ఓకే, రేట్లు పెంచి అమ్ముతున్నారు. సో అటువంటి పరిస్థితి అయితే వచ్చింది ఎంత ఆల్రెడీ. శాతం పెరిగే దాదాపు తేడా ఎంత కనిపిస్తుంది అన్న ఇప్పుడు అంటే ఒక 20 డేస్ బిఫోర్ ప్రైజెస్కి ఈ రోజు ఉన్న మార్కెట్ ప్రైజెస్కి ఆల్మోస్ట్ 30 to 40% ప్రైజెస్ ఇంక్రీజ్ అయినాయి అన్న. ఓకే, ఇది నాకు తెలిసి ఇంకా కమింగ్ డేస్లో ఇంకొక 20 డేస్ కానీ ఇంకొక 1 మంత్ కానీ ఇది ఇట్లా కంటిన్యూ అయితే ఒకటి మెటీరియల్ దొరకని పరిస్థితి వస్తుంది. ఉన్న మెటీరియల్ పైన 100% ప్రైజెస్ పెరిగే అవకాశం ఉంది ఉన్న మెటీరియల్ పైన ఖచ్చితంగా. అంటే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఒకటి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక డిస్ట్రిబ్యూటరు, విజయ్ కుమార్ గారు ఒక డిస్ట్రిబ్యూటరు, ఆయన ఒక ఆసుపత్రితో ఒప్పందం ఉంటుంది, రెగ్యులర్గా మెటీరియల్ ఇంత పంపిస్తాను అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఒక కాంట్రాక్ట్ తీసుకుంటారు కదా, అగ్రిమెంట్ ఉంటుంది తప్పకుండా. సో డిస్ట్రిబ్యూటర్ నష్టపోయే అవకాశం ఉందా అటు సప్లై చైన్ ఆగిపోవడం వల్ల? ఉంటుందన్న, ఖచ్చితంగా ఉంటుంది. నష్టం అయితే ఖచ్చితంగా ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్ అన్న ఇది అంటే ఇప్పుడు ఉన్న సమస్యలో ఏంటంటే ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితి అనమాట. డిస్ట్రిబ్యూటర్ కూడా ఏం చేయలేడు. మెటీరియల్ ఉంటే డిస్ట్రిబ్యూట్ చేయగలడు, ఓకే, మెటీరియలే వచ్చే అవకాశం లేనప్పుడు డిస్ట్రిబ్యూటర్ కూడా ఏం చేయలేడు అనమాట. ఓకే, అది మొత్తానికి మనం విజయ్ కుమార్ గారితో మాట్లాడితే సరికొత్త సమస్య, మరొక అతిపెద్ద సమస్య రాబోతుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పెట్రోల్ డీజిల్ మాత్రమే కాదు బాబు, పెట్రోల్ డీజిల్కి సంబంధం ఉన్న అనేక సమస్యల్ని మనం రుచి చూడబోతున్నాం. యుద్ధం మనం చేయట్లేదు, భారతదేశంతో యుద్ధానికి సంబంధం లేదు. మనకు ఒక 1000 కిలోమీటర్లు 2000 కిలోమీటర్ల దూరంలో యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో మన పాత్ర లేదు, మన ప్రభుత్వం పాత్ర లేదు. కానీ యుద్ధం తర్వాత పరిణామాల్ని మనం చాలా తీవ్రంగా ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది చాలా స్పష్టంగా విజయ్ కుమార్ గారితో మాట్లాడితే అర్థమవుతుంది. ఇప్పటికీ పెట్రోల్, గ్యాస్ సమస్యలు వచ్చాయి. రాబోయే రోజుల్లో మెడికల్, సర్జికల్ సమస్యలు కూడా రాబోతున్నాయి. గుర్తుపెట్టుకోండి, పెట్రోల్ లేకపోతే నడుచుకుంటూ పోవచ్చు, కానీ అనారోగ్యం వస్తే దాన్ని ఎదుర్కోవడం, లేకపోతే ఆసుపత్రిలో వైద్యం అందకపోతే ఎటువంటి సమస్యలు వస్తాయో అంచనా వేయచ్చు. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల.